నష్టాల్లో ఉన్న పసుపు సాగును లాభాల బాట పట్టించేందుకు సరికొత్త విధానాలు పాటిస్తున్నారు కరీంనగర్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు. దీంతో సాధారణం కంటే 4 రెట్ల అధిక దిగుబడి పొందొచ్చంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కొత్త పద్ధతిలో పసుపు సాగు చేసి లాభాలు సాధిస్తున్నారు. అధిక పెట్టుబడి తక్కువ దిగుబడి, లాభాల మాట దేవుడెరుగు, నష్టాలు రాకుంటే అదే సంతోషం. ఇది రాష్ట్రంలో పసుపు రైతుల దీనస్థితి. సంప్రదాయ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న రైతులు లాభాలు చూసి చాలా కాలమైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు కరీంనగర్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ లో ఎక్కువగా పసుపు సాగు అవుతుంటుంది. సంప్రదాయ వంగడాల సాగుతో రైతులకు లాభాలు అందేవి కావు. ఈసారి కొత్త రకం పసుపు సాగుని ప్రోత్సహించారు ఉద్యానవన శాఖ అధికారులు. PTS 10 రకము పసుపుని సబ్సిడీపై అందించారు. సాధారణ వంగడాల ద్వారా వచ్చే దిగుబడి కంటే PTS 10 తో దిగుబడి 4 రెట్లు ఎక్కువగా ఉండటంతో పాటు సాగుకయ్యే ఖర్చు కూడా సగం వరకు తగ్గుతుందంటున్నారు. జూన్ లోనే సాగు చేశారు రైతులు. ప్రస్తుతం ఏపుగా పెరిగింది. గతంలో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు లాంటి రకాల్ని సాగు చేసేవారు రైతులు. వీటి సాగుకి పెట్టుబడి ఎక్కువగా అవ్వడం, దిగుబడి తక్కువగా రావడం, చీడపీడల సమస్యలు వేధించేవి. అలాగే తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు రకం పసుపు కొమ్ముల్లో కుర్కుమిన్ చాలా తక్కువ శాతం ఉంటుంది. కుర్కుమిన్ను బట్టే మార్కెట్లో ధర నిర్ణయం జరుగుతుంది. సేలం, PTS 10, ACC 40, CO1, CO2 లాంటి రకాల్లో కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. కోరుట్ల, మెట్టిపల్లి ఏరియాలోని కొందరు రైతుల్ని ఎంపిక చేసి అన్నిట్లోకి మేలైన PTS 10 రకం విత్తనాల్ని రైతులకు అందించారు హార్టికల్చర్ అధికారులు. మహారాష్ట్రలో చాలా కాలం నుంచి ఈ రకం పసుపు సాగు చేస్తున్న రైతుల దగ్గరికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. మన జిల్లాలో ముఖ్యంగా పసుపు చాలా ఇంపార్టెంట్ పంట అండి. అయితే ఈ సంవత్సరం కొత్తగా మనము PTS 10 ఇది డెమో ప్లాట్ కింద మనం తీసుకోవడం జరిగింది. మన జిల్లాకి 75 యూనిట్లు డెమో కింద తీసుకోవడం జరుగుతోంది. ముందు మేము సేలం వెరైటీ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాము. దాన్ని రైతులకి ఆదిలాబాద్ లో ఒక రైతు వేయడం జరిగింది. రైతుల్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ చూపించడం జరిగింది. సాధారణ పసుపు రకాల్లో కుర్కుమిన్ 3 నుంచి 4% ఉంటే PTS 10 రకంలో 7 నుంచి 10% దాకా ఉంటుంది. సంప్రదాయ పసుపు సాగు చేసే విధానాలకు PTS 10 రకం సాగుకి మధ్య చాలా తేడాలుంటాయి. విత్తన వాడకం కూడా సాధారణ రకాలతో పోలిస్తే 70% వరకు తగ్గుతుంది. దీంతో రైతుపై 20,000 వరకు విత్తన భారం తగ్గుతుంది. సీడ్ ట్రీట్మెంట్ అప్పుడండి, మళ్ళీ తర్వాత మనం బెడ్ పైన సోయింగ్ చేసినప్పుడు కలుపు రాకుండా అట్రజిన్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అలాగే 40 days కి 60 days ఎవ్రీ 20 days కి ఇచ్చిన ఎరువుల్ని మనము మోతాదులో మా ఉద్యాన అధికారుల ద్వారా రైతులకి వివరించడం జరుగుతుంది. ప్రస్తుతం PTS 10 రకం పసుపు సాగు చేస్తున్న రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరగడంతో లాభాల పంట పండుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనాతో ఉన్నారు. నెలకు ప్రతిసారి ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వండి. మీరు ఇచ్చే మోతాదు ఏదైతుందో ఒకసారి తీసుకుపోయి 4 బస్తాలు ఎకరాన్ని ఇస్తారు మన వాళ్ళు. 2 నుంచి 4 బస్తాలు వాడతారు మన వాళ్ళు. అదే ఆ 2 బస్తాలు 4 బస్తాలు ఏదైతుందో తాప కొంచెం వాడితే పూర్తి ఉపయోగపడుతుంది. మనం మామూలుగా చల్లడం వల్ల ఏంటంటే ఒక 40 నుంచి 50% ఉపయోగపడుతుంది. అదే డ్రిప్లో వేయడం వల్ల మనకు 90-95% ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. నాగలతో వేసి దాన్ని సమానంగా గొర్రుతో సమానం చేస్తుంటే అలా చేయడం వల్ల వరిసెపు నీడు అక్కడక్కడ నిలిచి మా పసుపుకు అడుగు రోగం వచ్చి ఎకరాన ఒక్కొక్క రైతుకైతే 5-6 క్వింటల కంటే మించి వెళ్ళేది లేకపోవు. ఈ విధానం మేము ఆదిలాబాద్ జిల్లాలకు తీసుకుపోయి మమ్మల్ని అందరికీ చూపించడం జరిగింది. అక్కడ ఆ రైతుకు 30 నుంచి 40 క్వింటాళ్ళు ఎండు పసుపు, ఉడకబెట్టిన పసుపు వెళ్ళడం జరిగింది. ఒక కిలో వస్తా అనుకుంటున్నాం సార్. అలాంటి చూసినాం. ఒక మొక్క 1 కిలో వదనుకున్నా అని సార్ ఏమన్నా అంటే 20 నుంచి 29 క్వింటాలు పచ్చి పసుపు వస్తుందని చెప్పిండు. 40,000 మొక్కలు అటు ఇటు పోయినాను. 250 క్వింటాల పచ్చి పసుపే వెళ్తుంది సార్. ఆల్రెడీ మేము ధనూరులో సాధారణ అంటే సార్ దాదాపు మాకు 100-150 క్వింటాల కంటే ఎక్కువ రాదు సార్. ఉడకబెట్టిన తర్వాత 25 క్వింటాలు అట్లా వస్తుంది. మా విలేజ్లో ఈ బెడ్ సిస్టమ్ అనేది మేము ఒక 20 మంది గ్రూప్గా ఏర్పడి బెడ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. మాకు వీళ్ళు PTS 10 వెరైటీ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చినారు మాకు కొత్త వెరైటీ అని. సేలం వెరైటీ మళ్ళీ హార్టికల్చర్ వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించినారు. మేము అక్కడికి వెళ్ళి చూసినాం, ఫీల్డ్ విజిట్ చేసినాం. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అదేవిధంగా మేము కూడా పెడతామనే ఆలోచనలో మేము కూడా వాళ్ళకు చెప్తే వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి సరే మీ విలేజ్ని క్లస్టర్గా ఎన్నుకొని మీకు కూడా సీడీ విధంగా ఇస్తాం, మీరు కూడా చేయండి అని చెప్పి
పీటీఎస్ 10 పసుపు సాగుపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు హార్టికల్చర్ అధికారులు. క్షేత్ర సందర్శనలు, శిక్షణా కార్యక్రమాలతో మరింత మందిని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు. సరికొత్త సాగు విధానాలతో ఎప్పటికప్పుడు లాభాల బాట పడుతున్న కరీంనగర్ రైతులు ఈసారి మరో ప్రయోగాన్ని చేపట్టారు. పసుపు రకంలో సరికొత్త వంగడాన్ని ఈసారి సాగు చేస్తూ అధిక లాభాల వైపు అడుగులేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.